హామీల అమలు ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలు వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తి చూపాలని భావిస్తోంది. సంక్షేమం అభివృద్ధిలో లోపాలు, పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కారును ఇరుకును పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణలపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభ పక్షంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైపోయింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమావేశాలు జరిగింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలకు సంబంధించి ఈ సమావేశాలను నిలదీయాలని చెప్పి ఇప్పటికే ఒక కార్యక్రమం సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ వారితో భేటీ కానున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సంబంధించి ఎలా అనుసరించాలి అనే వ్యూహాన్ని కూడా సందర్భంగా వారు చర్చించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇటీవల ఎమ్మెల్యేల జాయినింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర నెలకొన్న సమస్యలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తూ వస్తున్నారో ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ చేసిన సంగతి, అది దానికి సంబంధించి లక్షలోపు రుణాలున్న చాలా మంది వరకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఇటు వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ను లేవనెత్తనున్నారు. ఆధారాలతో సహా మేము బయట పెడతామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారెంటీల అమలు కావచ్చు, దీనికి సంబంధించి ఇది రాష్ట్రంలో ప్రధానంగా ఆరోగ్యం సంబంధించి కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పూర్తిగా పడకేసిందని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఇటు ఆరోపిస్తుంది పలుమార్లు. ఇదే నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ కూడా రాష్ట్రంలో దెబ్బతింది. ఆ ల్యాండ్ ఆర్డర్ పట్టించుకోవడం లేదని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుండి ఆరోపిస్తుంది. ఈ అంశాలను కూడా ఇటు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేడిగడ్డ పూర్తిగా కొట్టుకుపోయింది, మేడిగడ్డ మేడి పనులా మారిందని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసిందో అది దానికి సంబంధించి ఇప్పుడు ఫ్లో దాదాపు 10 లక్షల ఇన్ఫ్లో అక్కడ కీసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీన్ని ఇప్పటికే ఒక వీడియో విడుదల చేయడం జరిగింది కేటీఆర్. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిపై ప్రధానంగా సభలో లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.